రాహుల్ గాంధీ ఏంటో అతనికి ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నా కూడా తీరులో మాత్రం మార్చుకోవట్లేదు. ఇటీవల ఆయన మరలా మోదీ గారిని వెక్కిరించడం ద్వారా తన అక్కసు వెళ్ళగక్కున్నాడా అనిపిస్తోంది. ఈయనే కాదు, మొత్తం బ్యాచ్ అంతా కూడా విపక్ష స్థానంలో ఉండి గౌరవప్రదంగా వ్యవహరించకుండా లేనిపోని పనికిమాలిన నినాదాలు, మోదీని బందర్ అంటూ, లేకపోతే మోదీని హాయ్ ఫ్రెండ్స్ అంటూ హేళన చేస్తూ, ఆయన యొక్క ముఖ వర్చస్సు మీద కామెంట్ చేస్తూ, వయసు మీద ఇత్యాది వాటి మీద ఫోకస్ పెట్టి ప్రజా సమస్యల్ని పక్కన పెట్టేస్తే వీళ్ళేం విపక్ష నేతలు అవుతారు, వీళ్ళేం రాజకీయ నాయకులు అవుతారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బయటపడింది యోగీజీ దయ వల్లే, బీజేపీ కృపా కటాక్షాల వల్లే అనే శీర్షికన రవిశంకర్ ఎల్లోర్ గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అదేంటో చూద్దాం. రాహుల్ గాంధీపై నమోదైన వీర సావర్కర్ పరువు నష్టం కేసును సుప్రీంకోర్టు రద్దు చేసిందని అందరూ వినే ఉంటారు కదా. కానీ దాని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఎవరు ఎందుకు బయటపడడం లేదు? అసలేం జరిగింది? 2022లో మహారాష్ట్రలో జరిగినటువంటి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ వీర సావర్కర్ను ఉద్దేశించి బ్రిటిష్ వారి సేవకుడు, పెన్షన్ తీసుకున్న దేశద్రోహి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందరికీ గుర్తుంది కదా. దీనిపై లక్నోకు చెందినటువంటి ఒక న్యాయవాది ఫిర్యాదు చేయడంతో నవంబర్ 2024లో లక్నో కోర్టు రాహుల్కు సమన్లు జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది. దాంతో ఈ కేసు సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అక్కడ జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం రాహుల్ గాంధీకి గట్టిగానే చీవాట్లు పెట్టింది. కోర్టు ఏమంది అంటే, చరిత్ర తెలుసుకోకుండా ఇలా బాధ్యతారాహితంగా మాట్లాడకూడదు. మీ నాన్నమ్మ ఇందిరాగాంధీ స్వయంగా సావర్కర్ను ప్రశంసిస్తూ లేఖ రాశారని మీకు తెలియదా? నాడు వైస్రాయ్కి లేఖ రాసేటప్పుడు మహాత్మా గాంధీ సైతం యువర్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అనే రాసేవారు. అలాగని గాంధీజీ కూడా బ్రిటిషు సేవకుడే అయిపోతారా? మరి కేసు ఎందుకు రద్దయింది? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. శత్రువుకి శత్రువు మిత్రుడు. ఇలాంటి కేసులను ముందుకు తీసుకువెళ్లాలంటే సిఆర్పిసి సెక్షన్ 196 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి తప్పనిసరి. కానీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఏమి అఫిడవిట్ దాఖలు చేసిందో తెలుసా? రాహుల్ గాంధీపై ప్రాసిక్యూషన్ నడపడానికి మేము ఎటువంటి అనుమతి ఇవ్వలేదు, ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో మెజిస్ట్రేట్ జారీ చేసినటువంటి సమన్లకు చట్టబద్ధత లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టివేసింది. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మొదట్లో యోగి ప్రభుత్వం రాహుల్ కావాలనే విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు అని పేర్కొంది కదా. మరి ప్రాసిక్యూషన్కి ఎందుకు అనుమతి ఇవ్వలేదు అంటే సమాధానం చాలా సింపుల్. రాహుల్ గాంధీనే బీజేపీకి అతిపెద్ద రాజకీయ బలం. ఆయన ఇలా మాట్లాడుతూ ఉంటే చాలు, ప్రతిపక్షం దానంతటా అదే కుప్పకూలిపోతుంది. అందుకే కేసును సాగదీసి ఆయనకు శిక్ష వేయించడంలో యోగి ప్రభుత్వానికి ఏమాత్రం ఆసక్తి లేదు. కోర్టు చీవాట్లు పెట్టింది సావర్కర్ను అవమానించినందుకు, కానీ కాపాడింది ఎవరు? యోగి ఆదిత్యనాథ్. కాంగ్రెస్ తరఫున వాదించినటువంటి అభిషేక్ మను సింఘ్వి ఇలాంటి వ్యాఖ్యలు ఇకపై పునరావృతం కావు అని కోర్టుకు హామీ ఇచ్చారు. హామీ ఉల్లంఘిస్తే సుమోటోగా చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు కూడా హెచ్చరించింది. అలా ఎట్టకేలకు సింఘ్వి కూడా ఓ కేసు గెలిచారనుకోండి. ఇక్కడ బాటం లైన్ ఏంటంటే, చట్టం కాపాడింది, రాజకీయం గెలిచింది. సావర్కర్ కేసులో రాహుల్ బయటపడింది కాంగ్రెస్ వాదన వల్ల కాదు, యోగి గారి దయ వల్ల. ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వలేదు, కేసు అటకెక్కింది. బీజేపీకి రాహుల్ గాంధీ ఉండాలి కదా. మరి చివరిగా ఒక మాట, చేతిలో రాజ్యాంగం పట్టుకుని రోజు వాక్ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం అంటూ ప్రవచనాలు చెబుతూ ప్రశ్నించిన ఉపాధ్యాయుడిపైనే కక్ష సాధింపు చర్యలకు దిగేటటువంటి నాయకుల్ని రేపు ప్రజాక్షేత్రంలో ఎవరు రక్షిస్తారో చూడాలి. ఇది మొత్తంగా వీర సావర్కర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి వీధి కుక్కలు కొన్ని ఈ మధ్య బయలుదేరుతూ ఉన్నాయి. వాటికి అర్థం అవ్వాలని చెప్పేసి సందర్భోచితంగా వచ్చినటువంటి ఒక విశ్లేషణగా దీన్ని నేను చూస్తూ ఉన్నా. వీర సావర్కర్ గారు బ్రిటిష్ వారి బానిస, బ్రిటిషుడికి అమ్ముడుపోయాడు, ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆయన చరిత్ర గురించి, ఆయన ఈ దేశం కోసం చేసినటువంటి త్యాగాల గురించి, ఆయన వ్రాసిన పుస్తకాల గురించి తెలుసుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ మీ అంతటి దేశద్రోహులు నా దృష్టిలో ఇంకొకరు లేరు.